తిరియక్కులు, సరీసృపాలు. తిన్నడనేటువంటి వాడు ఆటవికుడు, విద్యా గంధము కూడా లేనిటువంటి వాడు. అటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ద్రౌపది కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పుష్కలంగా పొందినటువంటి ఉత్తమ చరిత. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి అవధులు, హద్దులు, గోడలేం లేవు. కానీ వాళ్ళు స్వతసిద్ధంగా వాళ్లకు ఈ మాయా తరించాలి అనేటువంటి భావన ఇతరమైనటువంటి కార్యనిర్వహణ వల్ల దూరమైనా ఏదైనా పూర్వజన్మ విశేషం చేత వాళ్లకు ఇటువంటి బుద్ధి కలిగినట్టయితే వాళ్ళు కూడా తరిస్తారు అని చెప్పారు. చాలా అందుకనే భగవంతుడు వ్యాసుల వారిని విశాల బుద్ధి అన్నారు. ఆయన ఎవ్వరినీ పరిహరించలేదు. మీరు పనికిరారు అని ఎవరిని కూడా ఈ హద్దులో నుంచి ఈ పరిధిలో నుంచి దూరం చేయలేదు. అందుకనే ఆయన విశాల బుద్ధి వ్యాసుల వారు. వారికి నమస్కారం చేసుకోవాలి మనం నిరంతరము. కాకపోతే కొన్ని మాటలు కొన్ని తాత్పర్యాలతో చెబితే వాటిని దుర్వ్యాఖ్యానం చేసుకుని మనం అందరం కూడా బాధపడుతున్నాం. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీన శృతిగోచర అనే మాట ఉంది. స్త్రీలకు, శూద్రులకు, ద్విజబంధువులు అంటే భ్రష్ట బ్రాహ్మణులకు వేదము అనేటువంటిది చెవిని పడలేదు అనే మాట ఒకటి ఉంది. అనేటప్పటికీ చూసారా, మమ్మల్ని కేటాయించి పారేశారు, మాకు దూరం చేసేశారు, మాకు ఈ విధమైనటువంటి అనుచితమైన స్థానాన్ని కల్పించారు అని చూశారు. యదభిముఖముగా చెప్పిరో అల్లదా అని తదభిముఖముగా చూచిన తప్పు లేదు. చెప్పినవాడు ఏ దృష్టితో చెప్పాడో ఆ దృష్టితో చెప్పాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 16 ఏళ్ల కుర్రవాడు ఓ తల్లికి, వాడికి వర్రగా ఆవకాయ వేసి తింటే కానీ అన్నం ఎక్కదు. తల్లి వాడికి అదే పెడుతుంది. 4 ఏళ్ల వాడు ఆ పక్కనే అన్నం తింటున్నాడు. అమ్మ నాకు ఆవకాయ వేసి ఎందుకు పెట్టవు అని అడిగితే ఏ తల్లన్నా ఆ వర్రగా వేసిన ఆవకాయ వాడి నోట్లో కుక్కుతుందా? లేదు. వాడి స్థాయి అది కాదు. అందుకని కొంతమందిని మీరు ఏ పని చేస్తున్నారో, మీ వృత్తి ఏదో, మీ ప్రవృత్తి ఏదో, మీ ధర్మం ఏదో దానిలోనే ముక్తి పొందుతారని చెప్పారు. అంతేగాని అధ్యాత్మ విద్యను మీరందరూ కూడా అవలంబించండి అని చెప్పలేదు. ఇది అర్థం కాలేదు చాలామందికి. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక ఉద్యోగానికి లక్షలు అప్లికేషన్స్ వస్తున్నాయి. ఉన్నది ఒక ఉద్యోగమే అంటే ఏం చేశాం మనం? వ్యవస్థను సర్వనాశనం చేసి పారేశాం. ఎవడు దేనికి పనికొస్తాడో దాన్ని జుట్టలా మనం. అందరికీ సమాన హక్కులు అనేటువంటిది పెట్టాం. సమాన హక్కులు అనేటువంటిది సాధ్యం కాదు. అందుచేత ఏమవుతోంది, ఆ లక్షలో 99,999 మంది ఈ సెలెక్ట్ అయిన వాడిని, సెలెక్ట్ చేసిన వాడిని ద్వేషిస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం అంటే. ఇటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఈ వ్యాసుల వారు ఎవరిని పరిహరించలేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్గం చెప్పి దాంట్లోనే నీవు ముక్తి పొందు అని అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన మార్గాన్ని చూసుకోకుండా ఆ మార్గము దీనికంటే శ్రేష్టమైనది కనుక నేను దాంట్లోకి ప్రవేశిస్తాను అని అంటున్నారు. ఎలా సాగుతుంది? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి క్యూ లైన్ ఒకటి ఉంది. ఆ క్యూ లైన్లో మనం చచ్చినట్టు నిలబడాల్సిందే. 10 గంటలైనా 16 గంటలైనా సరే. నేను ముందరగా నాకు శక్తి ఉంది, అందరినీ దాటుకుంటూ వెళ్ళి ఆ నెత్తి మీద నుంచి వెళ్ళి ముందరగా వెంకటేశ్వర స్వామిని చూస్తాను అని అంటే తీసి మడత పెట్టి అవతల పారేస్తారు. అవునా కాదా? కాబట్టి ఎవరికి అన్యాయం చేయలే. ప్రాచీన సంప్రదాయ ఆచారం అనుకుంటున్నాం మనం. నాకు ఆ అవకాశం కల్పించలేదు అని అనుకుంటున్నాం. నీకు కల్పించిన అవకాశమే నీకు ముక్తినిస్తుంది అని అంటే దానికోసం ప్రాకులాడటం ఎందుకు? ఇది వదులుకోవటం ఎందుకు? ఉభయభ్రష్టత్వం సంపాదించడం ఎందుకు? ఇది గమనించాలి మనం. కావున అవిభుని మాయా వైభవ అంభోనిధిన్, ఆ మాయా విభుడు, మాయా వైభవం ఉందే అది పెద్ద సముద్రం లాంటిది. దానిని వీళ్ళు కూడా ధరిస్తారు. ఎవరు? ఇప్పుడు ఇచ్చిన లిస్టు: తిరియక్ పశుపక్ష్యాదులు, వాటి సముదాయం, పక్షులు,
నిశాటులు అంటే రాక్షసులు. ప్రహ్లాదుడు బలిచక్రవర్తి వాళ్ళు ముక్తి పొందిన విషయం చెప్పారు భాగవతంలో. ఆటవిక అఘజీవనులు, అడవుల్లో ఉండి పాపం పన్ను చేస్తూ పక్షుల్ని, జంతువుల్ని, మనుష్యుల్ని కొట్టి చంపుతూ జీవించేటువంటి వాళ్ళు. స్త్రీ శూద్ర హూణాదులు అయినను నారాయణ భక్తి యోగ మహిత ఆనందాత్ములై ఐరేని వారు అనయంబుంతరియుంతురు, తప్పకుండా వాళ్ళు కూడా తరిస్తారు. కాబట్టి ఎవ్వరికి కూడా నో పెర్మిషన్ బోర్డు కనబడదు భగవంతుడి దగ్గర. నో పర్మిషన్, మీకు ఇక్కడ ప్రవేశం లేదు అనేటువంటి మాట లేదు. ఎవడైనా ఆ ప్రమోషన్ ఆ ప్రవేశం చేయవచ్చును. ఇది చాలా స్పష్టంగా చెప్పారు. దీని పేరే విశాల బుద్ధిత్వం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే అనన్నామే అది. కావున శశ్వత్ ప్రశాంతు అభయుని విశ్వాత్ము ప్రబోధమాతృ విభు సంశుద్ధున్ శాశ్వతు సము సదసత్పరునీశ్వరు చిత్తమున నెలుపు వెపుడు మునీంద్ర. కుమారుడికి నారదుడికి ఆ బ్రహ్మదేవుడు ఒక చక్కటి ఉపదేశం చేశాడు. అయితే ఇక్కడ కుమార, నాయన, బిడ్డ అనలే, మునీంద్ర అన్నాడు. అంటే ఆయన అప్పటికే చాలా 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 మెట్లు ఎక్కి వచ్చాడు. ఆ నారదుడు ఈ యోగ మార్గంలో, ఈ భగవద్భక్తి యోగ మార్గంలో చాలా మెట్లు ఎక్కువ వచ్చాడు. ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చాడంటే బ్రహ్మదేవుడికి కొంచెం తేడాలో ఉన్నాడు. ఈషద సమాప్తి అంటారు దాన్ని, కొంచెం తక్కువ ఆ స్థితిలో ఉన్నాడు. అది గుర్తించే బ్రహ్మదేవుడు చాలా చక్కగా మునీంద్ర అన్నాడు. ఓ మునిశ్రేష్ఠుడా, ఏం చేయాలి, కర్తవ్యం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యం. మనం అందరం కూడా చాలా శ్రద్ధగా దీన్ని మనసులో పెట్టుకోవాలి. శశ్వత్ ప్రశాంతు, ఎల్లప్పుడూ ప్రశాంతుడైన వాడు భగవంతుడు. ప్రశాంతి అంటే, శాంతి అంటే ఏంటండి? శాంతి అంటే అణగిపోవటం. ఏవి అణిగిపోవటం? ఏవి మనని ఇబ్బంది పెడుతున్నాయో అవి అణిగిపోవటం, ఏవి మనని అణిచివేస్తున్నాయో అవి అణిగిపోవటం. ఏవి మనని అణిచివేస్తున్నాయి? ఇంద్రియ వికారాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు. ఇవి ఇంద్రియాలను ఆకర్షించి ఇంద్రియాలని మన దగ్గర నుంచి హరించి తీసుకుపోతున్నాయి, మనని దిక్కుమాలినవాడిగా చేస్తున్నాయి. ఏ ఇంద్రియములైతే ఇంద్రుడైనటువంటి పరమాత్మను పొందడానికి సాధకాలు కావాలో అవి నీచమైన నశ్వరములైనటువంటి విషయాల మీదకి పాకిపోయి మనల్ని నాశనం చేస్తున్నాయి. అవి గుర్రాలు, మనం వాటి మీద ఎక్కి కూర్చున్నాం. వాటికి దిక్కు తెలియదు, మనకి దారి తెలియదు. అవి మన అధీనంలో లేవు, వాని అధీనంలో మనం పడిపోయినాం. ఫలితం ఏమిటి? సర్వనాశనం. అందుకని అది ఏమీ లేనటువంటి వాడు ప్రశాంతుడు, ప్రకర్షమైన శాంతి కలిగినటువంటి వాడు. శాంతి అంటే అణగటం. ఏమిటి అణగటం అంటే ఇంద్రియ వికారాలు అణిగిపోవటం. శమము, దమము అని రెండు పదాలు ఉన్నాయి. అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము అని వీటికి పేర్లు. బహిరింద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక. ఇవి వెలుపల వైపు చూస్తూ ఉంటాయి కాబట్టి వీటిని బహిరింద్రియాలు అన్నాం. వీటిని అన్నిటినీ కమాండర్ ఇన్ చీఫ్గా నడిపేటువంటి వాడు మనస్సు, అది అంతరింద్రియం. ఈ అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము రెండింటినీ నిగ్రహం చేయాల్సిన అవసరం లేదు. అవి రెండు తన అధీనంలో ఉన్నటువంటి వాడు ప్రశాంతుడు. ఆ ప్రశాంత స్థితి ఎప్పుడో పుష్కరానికి ఒకసారి వస్తే కాదు, శశ్వత్, నిరంతరము. ఇందాక చెప్పాను నైరంతర్యము అని. అవిచ్ఛిన్నంగా ఆ శాంతమ్మ మాత్రమే ఉన్నది. పరమాత్మని లక్షణం ఏమిటనమాట? ప్రశాంతత. సర్వకాల సర్వావస్థల్లో ప్రశాంతుడే అవటం. అందుకనే త్యాగరాజుల వారు ఏమన్నారు? శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. మనం అంతరం కూడా కావాలని అశాంతిని కొని తెచ్చుకొని సౌఖ్యం లేదు, భగవంతుడు నా యందు అనుగ్రహించలేదు అని ఏడుస్తూ ఉంటాం. ఇది ఎక్కడ అన్యాయం అండి? అది మనలో ఉన్నది, దాన్ని గమనించడం లేదు, కానీ దాని మీద నింద వేస్తున్నాం. శశ్వత్ ప్రశాంతు అభయు,
అభయుడు అంటే భయము ఏమీ లేనివాడు. భయం అంటే ఏమిటి? భయం అనేటువంటిది విచిత్రమైనటువంటి భావన. భయం భయం అంటే సాధారణంగా మనకి ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో, మనకు రావాల్సింది రాదేమో, మనం ఏమైనా అయిపోతామేమో అనేటువంటిది, అనే మానసిక స్థితి. ఈ భయము వేదాంత శాస్త్రంలో భయం అంటే సంసారం, అభయుడు అంటే సంసార బంధము లేనివాడు అని అర్థం అన్నమాట. అథ స్వభయం విందతే అని వేదవాక్యం. ఈ మెట్లన్నీ దాటి వచ్చినటువంటి వాడు చివరికి అభయము అనేదాన్ని పొందుతాడు అని చెప్పారు. అందుకనే అమ్మవారు అయ్యవారు కానీ దేవాలయాల్లో 2 ముద్రలు ఉంటాయి విగ్రహాలకు. ఒకటి వరద ముద్ర, ఇంకొకటి అభయముద్ర. ఈ చేతిని ఇట్టా పెడితే నీకు కావలసినది ఇస్తాను అనేదానికి సంకేతం ఇది. ఈ చెయ్యి ఇట్టా పెడితే నీకేమీ భయం లేదు అని అర్థం. ఎవరికి చూపిస్తున్నాడు ఇది? మనలాంటి సంసారులకు. మనమేమో దాన్ని నమ్మటంలే, దాని ఎందుకు విశ్వాసం లేదు. అందుకని ఏదైనా ప్రమాదం వస్తే కోదండరామస్వామి వారిని చూడాలా, లేకపోతే తిరుపతి వెళ్ళాలా, లేకపోతే యాదగిరి గుట్టకు వెళ్ళాలా అని ఒక నిర్ణయం లేకుండా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాం. అట్లా పరిగెత్తి చివరికి ఒక అభిప్రాయానికి వచ్చాడు గజేంద్రుడు. ఎవరెవరినో ప్రార్థించాడు. ఆ ప్రార్థించడంలో ఒక్క మాట మాత్రం అన్నాడు చాలా తెలివిగా, విశ్వమయత అనేది. ఆ విశ్వమయత్వం ఉన్నది ఒక్క పరమేశ్వరుడికే. ఆదిమూల అవతారం అన్నారు దాన్ని. అటువంటి విషయం. అందుకని అభయుడు. లోకానికంతటికీ భయం ఉంది కానీ పరమాత్మకు భయం లేదు. ఎందుకని? భయం ఎందుకు లేదు, ఎందుకు ఉంది? భయం దేనివల్ల వస్తుంది? సంసారం వల్ల భయం, సంసార త్యాగం వల్ల అభయం. ఇప్పుడు మనం ఉదాహరణ చూడండి, రమణ మహర్షుల వారు మన దగ్గర మనకు సన్నిహిత భూతకాలంలో ఉన్నవారు. వారు దేనిని గురించి భయపడ్డారు? శీత వాత ఆతపాదుల అయినటువంటి ప్రకృతి లక్షణాలకు కానీ, సింహ శరభ శార్దూల సర్పాది క్రూర మృగాలకు కానీ, మనుషులకు కానీ ఎవ్వరికీ భయపడలే ఆయన. అందుకనే ఆయన గోచి మాత్రం ధరించారు. ఎప్పుడో ఎవరో అడిగితే ఏదో బయట బజార్లో ఎక్కడో కనిపించిన పీలిక లాంటిది ఒకదాన్ని చేత్తో పట్టుకున్నారట. ఎందుకయ్యా అంటే చలేస్తే కాస్త కంఠానికి కప్పుకోవాలి కదా అన్నట్ట. ఆయనకి చలి ఇక్కడ మాత్రమే ఉంటుందిట. ఏ భయం లేదు ఆయనకి. పాములు, సింహము మొదలైనటువంటి జంతువులు కూడా ఆయన దగ్గరికి వచ్చి అలా చూసి వెళ్ళిపోయినాయి కానీ ఆయనకేమీ ప్రమాదం చేయలే. ఆయన నిశ్చలంగా ఉన్నాడు. ఆయన అనుచరులైనటువంటి వాళ్ళు, అమ్మో రండి స్వామి పాము అని అంటే ఏమీ భయపడ్డా. ఆయన కోతులు, పిల్లులు, ఉడుతలు మొదలైనవన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. మనం బల్లిని చూస్తే ఎగిరి గంతేస్తాం, భయపడిపోతాం. ఇవన్నీ ఆయన శరీరం మీద పాకుతున్నా కానీ నిశ్చలంగా ఉండేవాడు. అంటే ఆయన అన్నిటిలోనూ భగవంతుడిని చూశాడు కాబట్టి దేన్ని చూసి భయపడటం? అందుకని భగవంతుడు భయరహితుడు, జీవుడు నిత్య భయ సహితుడు. కాబట్టి అభయున్ విశ్వాత్ము, విశ్వమంతా ఒక స్వరూపమే అయినటువంటి వాడు ఆయన. విశ్వమంతా ఆయనే, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. ఆత్మ అంటే వ్యాపించి ఉన్న లక్షణం కలిగినటువంటిది. విశ్వాత్ము ప్రబోధమాతృ. ఇంకొక మాట అన్నారు, చాలా చక్కటి మాట, ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన మాట. ప్రబోధమాతృ. ప్రబోధం అంటే జ్ఞానం. ఇంకో రకంగా చెప్పాలంటే ఎప్పుడూ మెలకువగానే ఉండటం. నిద్ర స్వప్నము లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అంటామే, అందులో నిత్య జాగ్రత్త అవస్థే ఆయనకి. ప్రబోధం జ్ఞానం అంటే నేనేమిటి అనేది తెలిసినటువంటి వాడు. అది తెలియనిటువంటి వాడు జీవుడు, తెలిసినటువంటి వాడు దేవుడు. విశ్వాత్మ ప్రబోధమాతృ విభు. విభుడు అంటే విశేషముగా ఏర్పడేటువంటి వాడు. అంటే సృష్టిలో మనం చూసే ప్రతిదీ కూడా ఆయన యొక్క
విభూతియే. అందుకనే పరమేశ్వరుడికి సద్యోజాతుడు అని పేరు. సద్యోజాతుడు అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు ఎక్కడ భావిస్తే అక్కడ ఆయన నేనున్నాను అంటాట. మనకి కొన్ని ఫిక్స్డ్ భావాలు ఉండడం చేత ఈశ్వరుడు అంటే కైలాసంలోనే ఉంటాడు, విష్ణువు అంటే వైకుంఠంలోనే ఉంటాడు అనేటువంటి భావాలతో మనం చెడిపోతున్నాం కనుక మనకు కనబడ్డు. కానీ జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్లకు అతనే కనిపిస్తాడు. నిన్న చెప్పుకున్నామే, దంతిని దారు వికారే దారు తిరోభవతి. ఒక కొయ్య ఏనుగు బొమ్మ మన ఎదురుగుండా పెడితే అది ఏనుగు అనుకున్నంత వరకు కొయ్య కనపడదు, కొయ్య అనుకుంటే ఏనుగు కనపడదు. ఇదే అద్వైతం. అలాగా విభుడు ఆయన అన్ని చోట్ల అన్ని రకాలుగా ఉంది. ఈ మాట చెప్పి మన ఏం చేయమంటున్నారన్నమాట, నువ్వు వస్తు దర్శనం చేయకయ్యా, వాసు దర్శనం చెయ్యి. అంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఆ చైతన్య లక్షణాన్ని, భగవంతు లక్షణాన్ని, నిత్యము సత్యము ఆనందము అయినటువంటి లక్షణాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తూ, ఇది జడము అది చైతన్యము అని అనుకోవద్దు. నీకు లోక వ్యవహారాన్ని బట్టి అవి ఏర్పడుతూ ఉంటాయి, కానీ వాటన్నిటి యందు కూడా భగవంతుడిని దర్శించు. ఆ భగవంతుడిని దర్శించడానికే ఒక మార్గం ఏమిటంటే విభుత్వము అనేదాన్ని చెప్పటం. విశేషముగా భూ ఏర్పడటం. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన ఎన్ని రకాలుగా అవుతాడు అంటే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము ఆయనే, భగవంతుడే అని అర్థం అన్నమాట. విభు సంశుద్ధున్, కాబట్టే ఆయన సంశుద్ధుడు. సంశుద్ధుడు అంటే ఏ మాలిన్యము లేనివాడు, ఏ విధమైనటువంటి మలిన లక్షణము లేనివాడు. మలినం అంటే ఏమిటి? ఏది తెలుసుకోవాలో దాని మీద ఏదో కప్పు పడిపోతుంది. ఉదాహరణకు మనం అద్దంలో ముఖం చూసుకుందాం అనుకున్నాం, అద్దం నిండా దుమ్ము కొట్టుకుని ఉందనుకోండి, ఆ దుమ్మంతా మన మొహంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ అద్దాన్ని తుడిచివేసామనుకోండి, అప్పుడు మన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అది సంశుద్ధి అని అంటే. సంశుద్ధి అనే మాటకు మనం ఏమర్థం చేసుకోవాలంటే గుణ అతీత స్థితి, సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి లేనిటువంటి ఒక శుద్ధ చైతన్యం, శుద్ధ బుద్ధ చైతన్యము అని అంటారు దాన్ని. శాశ్వతు, అందుకనే ఆయన శాశ్వతుడు. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, మధ్యలో ఉద్యోగాలు, రిటైర్మెంటు వగైరాలు ఏమి ఉండవు. అందుకనే శాశ్వతుడు అంటారు ఆయన్ని. శాశ్వతు సము, అందరి యందు సమబుద్ధి ఉన్నటువంటి వాడు. సముడు అంటే అర్థం ఏమిటంటే సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం అనేటువంటిది యోగం అని రెండు అర్థాలుగా. ఆ సమశబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. మా అంటే లక్ష్మీదేవి, మా లక్ష్మీదేవితో సహా కలిసి ఉన్నవాడు అంటే లక్ష్మీనారాయణ స్వరూపుడు. లక్ష్మీనారాయణ స్వరూపుడు అంటే మళ్ళీ ఏదో ఒక స్వరూపానికి పరిమితి చేసినట్టు అవుతుంది, కాదు. లక్ష్మీనారాయణ స్వరూపం అంటే శక్తి శక్తాత్మక స్వరూపము అని అర్థం. శక్తి శక్తము. నేను చాలాసార్లు చెప్పాను, ఆ లైట్ వెలుగుతోంది, ఆ లైటుకి సంబంధించినటువంటి బాహ్య స్వరూపము, హార్డ్వేర్ అంటామా, అదంతా కూడా శక్తము. దానిలో ప్రసరించిన విద్యుత్ అనేది శక్తి. అవి రెండు కలిస్తేనే ఏదైనా ఏర్పడుతుంది. దాన్ని అటువంటి వాడిని సముడు అని అంటారు. సముడు, అసత్పరుడు. సత్తు అసత్తు. అసత్ అంటే ప్రపంచం, సత్ అంటే దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక తత్వం. వీటన్నిటికీ కూడా పరమైనటువంటి వాడు. అంటే ఏ విధమైనటువంటిది దాన్నే ఏమంటారంటే పారిభాషికంగా నిరంజనుడు అంటారు. ఏ అంటు సొంటులు లేనటువంటి వాడు, ఎక్కడ అతుక్కుపోడు, ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఆకాశంలాగా ఒక ఉదాహరణ అంటూ ఏమైనా చెప్పాల్సి వస్తే అది ఒక్కటి దొరుకుతుంది మనకి. ఆకాశం అనేటువంటిది మనకి కనబట్టలేదు. అది ఏ స్వరూపంతో ఉంటుంది అని ఎవరు చెప్పలేరు, కానీ ఉంది అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. దేనివల్ల కలుగుతోంది? శబ్దం వల్ల. శబ్దగుణకం ఆకాశం. ఆకాశానికి శబ్దం అనేటువంటిది గుణం. శబ్ద వ్యాపనం అనేదాన్ని బట్టి ఆకాశం అనేదాన్ని మనం గుర్తించాలి, ఉంది అని అనుకోవాల్సి వస్తుందన్నమాట.
కాబట్టి సదసత్పరున్ ఈశ్వరున్, అటువంటి ఈశ్వరుణ్ణి చిత్తమున నిలుపుము ఎప్పుడు మునీంద్ర, అటువంటి ఈశ్వరుని నీవు నీ హృదయంలో ఎప్పుడూ నిలుపుకోవయ్యా అని. నిలుపుకోవడం అనే మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడు ఆయన అక్కడ నిల్చున్నవాడు గుర్తించు అని అర్థం. నిలుపుకోవడం అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం కాదు. నిలుపుకోవడం అనే మాటకు అర్థం ఏమిటంటే దానిని గుర్తించు, నీ హృదయంలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నీవు గుర్తించు. దీన్ని వేదవాక్యాలు చాలా చక్కగా చెప్పినాయి. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం, ఒకసారి గుర్తు చేస్తాను. ఏమిటి? పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధో నిశ్యావితత్స్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం. ఈ మంత్రార్థం నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఆ రకంగా ఈ శరీరం లోపల ఉండేటువంటి హృదయం అనేటువంటి ఒక మాంసపిండం ఉందే, అది పద్మం మొగ్గలాగా ఉంటుంది. దాని మధ్యలో దాని చుట్టూ బాగా చిక్కగా అల్లుకున్నటువంటి నరాలు ఉన్నాయి, నాడులు. దాంట్లో సిరలు అంటారు. సిర్రలు, సిర్ర ధమని అని మనం సైన్స్లో భౌతిక శాస్త్రంలో అనుకుంటూ ఉంటామే, అదే శిల అన్నారు. సిరలు. ఆ సిర అనేటువంటి దాన్ని వాటిని ఎంతో బాగా చిక్కగా అల్లుకున్నటువంటి దాంట్లో నీవార శూకవత్ తన్వి పీతాభాస్వత్ యణూపమ, చక్కటి సన్నటి నివ్వని ముల్లులాగా ఉండేటువంటి ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఒక అగ్నిజ్వాల పైకి అట్లా ప్రవహిస్తూ ఉంది. ఆ అగ్నిజ్వాల మధ్యలో పరమాత్మ ఉన్నాడు. నీవు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, అదే సబ్రహ్మా స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమ స్వరాట్ అని వేదమంత్రం మనకు చెప్పింది. పరమాత్ముని చిరునామా. నేను దానికి సంబంధించి ఒక వ్యాసం రాశాను. ఎప్పుడన్నా వీలైతే ఆ పుస్తకం మీరందరూ కూడా చదవండి, ఇంకా కొంచెం బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి వాడిని చిత్తమున నిలుపుము అని అంటే చిత్తమున నిలిచే ఉన్నాడు.